బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీజేపీ ఆఫీస్లో సీనియర్ నేతలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ యొక్క క్రియాశీలక వర్కులు ఏంటి, ముందుకెళ్ళి ఏ విధంగా వెళ్దామని కూడా ఇటు రామచంద్రరావు సందేశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనతోని సత్య చౌదరి గారు, యాక్టర్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి సిద్ధాంతం? ఈ సిద్ధాంతం తెలిసిందే, బీజేపీ అందరూ తెలిసిందే. ఏ విధంగా ముందుకెళ్దాం అని అనుకుంటున్నారు? ఏంటి ప్రణాళిక, ఏంటి వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ ఏ విధంగా విస్తరించబోతా ఉంది? ముఖ్యంగా మీ ఛానల్ తరఫున మా భాజపా నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం చూస్తున్నామండి, 47వ దినోత్సవం అనేది మేము జరుపుకుంటున్నాం. అంటే భారతీయ జనతా పార్టీ అంటే మహిళలకు కానీ, ఈరోజు విద్యార్థులకు కానీ, రైతులు కానీ పెద్దపీట వేస్తుంది. ఏదన్నా ఉందంటే నరేంద్ర మోడీ గారి యొక్క ఆదర్శాలు, ఆయన తీసుకొస్తున్నటువంటి సిద్ధాంతాలు, ఆయన తీసుకొస్తున్న స్కీమ్స్ కానీ. ఈరోజు మనం చూస్తున్నాము, రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫ్రీ బస్సు, మహిళలందరూ ఇళ్లలో కూర్చుని ఆడవాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి జుట్లు కొట్టుకునేలా చేసినటువంటి ఘనత, అంటే మాకు గొడవలు పెట్టినటువంటి ఒక కీచమైనటువంటి రుద్రాక్షుడు ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. అదేవిధంగా మనం చెప్తున్నాము, నిన్నగాక మొన్న ఒక ఆడపిల్లని జూబ్లీస్ లో అమ్మాయిని కొట్టారు. అమ్మాయికి ఏంటి 30 లక్షలు ఇచ్చి ఇస్లాంలో రమ్మని ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. అంటే హిందూ మహిళలకు రక్షణ లేని ప్రభుత్వము ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్. ఈ రోజు నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఇలాంటి ఒక నిర్లక్ష్యపు పాలన కొనసాగిస్తే రానున్న కాలంలో మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే కాదు, మహిళలందరూ కూడా ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి మహిళలకు మీరు పట్టు చీరలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. మరి సామాన్య ప్రజలకు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎవరి కోసం ఈ స్కీమ్ పెట్టారు? ఈరోజు మీ స్కీము మీ ఒక డ్వాక్రా మహిళలకు, మీ గ్రూప్ మహిళలకేనా? అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఎవ్వరికి కూడా మీ చీరలు రావా? అంటే నీ యొక్క స్కీము స్కాములు చేయడానికి మాత్రమే తెలంగాణ సర్కారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ ఏ భూములు ఉన్నాయో అక్కడికి వెళ్ళడము, అక్కడ ఏదో ఒకటి చేసి నేను విగ్రహాలు పడుతున్నాను, శిలా పథకాలు పెడుతున్నాను అని చెప్పి పేదవాడి కడుపు కొట్టి ఈరోజు రేవంత్ రెడ్డి కొన్ని కోట్ల రూపాయలు దేని ఖర్చు పెడుతున్నాడో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది. అంటే ఇందాక లవ్ జిహాద్ గురించి ఏదైతే చెప్పారో, బీజేపీ ప్రాంతాలలో కూడా అత్యధికంగా ఉంది. కంపేర్ చేసుకుంటే ఇంకా తెలుగు స్టేట్లే చాలా సేఫ్. బీజేపీ ప్రాంతాలు లేదండి. ఇప్పుడు ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ గారి సర్కార్ ఉంది, అక్కడ ఎక్కడుందో చూపిమనండి. అదేవిధంగా మన ఉత్తరప్రదేశ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మహిళలకు ఎంతో రక్షణ కలుగుతుంది. కానీ తెలంగాణలో ఎక్కడుందండి? ఈ రోజు పిల్ల, ఒక కాలేజీ పిల్ల బస్సు ఎక్కి ఇంటికి వచ్చే లోపల పిల్లకి రక్షణ ఉందా? రేవంత్ రెడ్డిని అడగమనండి. ఏ ఇష్యూన జరిగితే సీఎం బయటకు వచ్చి సమాధానం చెప్తున్నాడా? అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు చెప్తున్నారా? డిప్యూటీ సీఎం చెప్తున్నాడా? మహిళా కమిషన్ మాట్లాడుతుందా? ఎవరు మాట్లాడుతున్నారు? మేం మాట్లాడుతున్నాం. మా పార్టీ అండగా నిలబడుతుంది మహిళలకు. ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా అక్కడ భాజపా కార్యకర్తలు ఉంటారు, భాజపా మహిళలు ఉంటారు. అంతే తప్ప ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లేడు. ప్రతి అంశానికి మతాన్ని అంటించడమే బీజేపీ లక్ష్యము, మత ఘర్షణలు రేపించడానికి ప్రయత్నం చేస్తుందనే విధంగా వ్యాఖ్యలు వస్తున్నాయి కదా బీజేపీ పైన. ఈ రోజు మతాలను, కులాలను అన్నింటినీ కలుపుకుని వెళ్తున్న ఏకైక సర్కార్ మా బీజేపీ, మా నరేంద్ర మోడీ గారు. ఈరోజు చిన్న పిల్లలకు రక్షణ కల్పిస్తూ ఎక్కడ ఏ యాక్సిడెంట్ అయినా కూడా పిఎం నుంచి ఇన్ని లక్షల రూపాయలు ఈరోజు పిఎం అన్నది ప్రకటిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు పిఎం ఏదైతే ఆయన నిధుల నుంచి వస్తున్నాయి తప్ప సీఎం గారు ఒక 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అదే విధంగా మనం ఈరోజు చూస్తున్నాం, హిందువుల్ని రెచ్చగొట్టే రకంగా మాకు గొడవలు పెట్టి ముస్లింస్ కి, హిందూస్ కి గొడవలు పెడుతుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్. 100% అండి. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము 41 సీట్లు కొట్టాం. ఈసారి అంతకు మించి మేము మా భాజపాని ప్రతి ఇంటింటికి తీసుకెళ్తాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి ఒక్క మహిళకు అండగా ఉంటాం, ప్రతి ఒక్క రైతన్నకు అండగా ఉంటాం అని మీ ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.